తెలుగు వైభవంగా ఎన్టీఆర్ స్మృతివనం. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఐకానిక్ వంతెనపై సీఎం సమీక్ష. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనసులో నిలిచిపోయిన అల్లూరి పొట్టి శ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతి సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియజెప్పేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిని కూడా ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టాలన్నారు. 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతివనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ను తీర్చిదిద్దాలన్నారు. ప్రత్యేకించి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేందుకు అనువుగా ఆకర్షణలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గుజరాత్లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టు కూడా పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన డిజైన్లను పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.